దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మనము మితంగా ఉండాలి. మన జీవితంలో ఆత్మ సంబంధమైన నియమాలు పెట్టుకోవాలి, హద్దులు గీసుకోవాలి. అన్ని విషయాలలో మితంగా ఉండాలి. తినే తిండి విషయంలో, నిద్ర విషయంలో, మాట్లాడే విషయంలో, స్నేహం విషయంలో వెక్కసమయ్యేటట్లుగా ప్రవర్తించకూడదు. వట్టి మాటలు కట్టిపెట్టి మనకు చెందని దాని మీదకి మన దృష్టి వెళ్లకుండా చేసుకోవాలి. మన స్థానమునకు మించి ఊహించుకోకూడదు. మితముగా ఉండాలి. పరిశుద్ధులను బట్టి, సహవాసమును బట్టి నీకు ఒక స్థానం ఏర్పడి ఉండొచ్చు. అయితే అది దేవుడు సహవాసమునికి ఇచ్చిన ఘనత. దానిని బట్టి ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. అంత మాత్రాన నీవు గొప్పదానివిగా, గొప్పవానిగా ఊహించుకోకూడదు. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం.